అర్ధనారీశ్వరాయ నమః, ఓం గిరిజా వల్లభాయై నమః, ఓం పార్వతీ మనోరంజకాయై నమః అనుకొని ఈ అన్యోన్య ముద్రను చేసి చూడండి. అన్యోన్య దాంపత్యాన్ని పొందండి, అన్నింటా విజయాన్ని సాధించండి. ఆ తర్వాత రాశి కర్కాటక రాశి. చంద్రుడు అధిదేవత, ఆ చంద్రాధిపత్యము కలదే ఈ కర్కాటక ముద్ర. అటువంటి కర్కాటక ముద్రని చేస్తూ ఓం చంద్రశేఖరాయ నమః, ఓం శశిశేఖరాయ నమః, ఓం మనోవల్లభాయ నమః అనుకుంటూ మనోదృఢత్వాన్ని, మనోబలహీనతల్ని తొలగించుకోండి, మంచి సత్ఫలితాల్ని పొందండి. ఆ తర్వాత రాశి సింహరాశి. ఆ సింహరాశి ముద్రను ఇలా చేస్తూ మీలోని క్రోధాన్ని, అహాన్ని తొలగించుకోండి. ఆ నరసింహస్వామిని ఊహించుకోండి. ఆ నరసింహస్వామి ముందు, ఆయన ఉగ్రము ముందు మనం ఏ పాటి వారము అని ఆలోచిస్తూ ఓం ఉగ్ర నరసింహాయై నమః, ఓం లక్ష్మీ నరసింహాయై నమః, ఓం క్రోధ నివారణాయై నమః అని ప్రార్థన చేసుకోండి. మంచి సత్ఫలితాన్ని పొందండి. ఇక కన్యా రాశి వారికి ఈ సుఖముద్ర మంచి సత్ఫలితాల్ని ఇస్తుంది. ఈ సుఖముద్రని చేస్తూ ఓం కన్యకా పరమేశ్వర్యై నమః, ఓం శ్రీకన్య రూపిణ్యై నమః, ఓం శ్రీలక్ష్మీ రూపిణ్యై నమః అనుకుంటూ మంత్రించండి. మంత్రం ధ్యానిస్తూ ఆ లక్ష్మీ కటాక్షాన్ని పొందండి. ఆ తదుపరి రాశి తులారాశి. తులారాశిని చిహ్నంగా భావిస్తూ కష్ట నష్టములకు ప్రతీకగా తీసుకుంటూ కష్టములు వచ్చినప్పుడు కృంగిపోకుండా, సంతోషం వచ్చినప్పుడు అధికంగా పొంగిపోకుండా అన్నింటినీ సమతుల్యంగా చేసుకుంటూ ఓం సమతుల్య లక్ష్మీనారాయణాయై నమః, ఓం లక్ష్మీ నరసింహాయై నమః అనుకుంటూ ధ్యానించండి. మంచి సత్ఫలితాల్ని పొందండి. ఆ తర్వాత రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి మూల మంత్రము ఓం వృశ్చికేశ్వరాయై నమః, ఓం సాం శరవణ భవాయై నమః, ఓం హాలాహలాదారాయై నమః అనుకొని ఈ త్రిమంత్రములను పఠించండి. మంచి సత్ఫలితాల్ని పొందండి. ఇక ధనస్సు రాశి. ఈ రాశికి అధిదేవత గురువు బృహస్పతి. ఓం దక్షిణామూర్తి అయి నమః, ఓం మూలాధారాయై నమః, ఓం శ్రీరామచంద్రమూర్తి అయి నమః అని ఈ త్రిమంత్రములను పఠించి త్రిదోషములను తొలగించుకోండి. ఇక మకర రాశి. ఈ మకర రాశికి ముఖ్యమైన అధిదేవత శనీశ్వరుడు. ఆ శనీశ్వరుడు మంచిని చేసేవాడే, శిక్షనిచ్చేవాడు కాదు, రక్షణిచ్చేవాడు. అందుకని మూల మంత్రములను చెప్తున్నాను, అది పఠించండి. శని దోషములను తొలగించుకోండి. ఓం వైశ్రవణాయ నమః, ఓం వెంకటేశ్వరాయ నమః, ఓం వరుణ గంగా లక్ష్మీ వాహనారూఢాయై నమః అని పఠించండి. చక్కటి సత్ఫలితాలను పొందండి. ఆ తరువాత రాశి కుంభరాశి. ఈ కుంభరాశికి అధిదేవత కూడా శనీశ్వరుడే. జలతత్వము కలవాడు, దాహార్తిని తీర్చేవాడు, జల స్వరూపముతో ఉన్నవాడు, సస్యశ్యామలమైన పాడి పంటలు పండించేవాడు. అటువంటి కుంభతత్వము నిండు కుండలా ఉండాలని తెలియచేసేది ఈ ముఖ్య మంత్రమును పఠించండి. చక్కటి ఫలితాల్ని పొందండి. ఓం వరలక్ష్మీ కుంభరూపిణ్యై నమః, ఓం జగదాంబాయై నమః, ఓం శారదాంబాయై నమః అంటూ కుంభరాశి వారు పఠిస్తే మంచి అదృష్ట ఫలితాల్ని పొందుతారు. ఇక చివరి రాశి మీనరాశి. ఈ రాశికి అధిపతి గురుడు. ఆ గురుతత్వముతో వీరు ఎంతటి తెలివైన వారైనా కాస్త మీనతత్వముతో చంచల స్వభావము కలవారై ఉంటారు. కాబట్టి ఓం చంచల దోష నివారణాయై నమః, ఓం మీనవతారమూర్తి అయి నమః, ఓం దక్షిణామూర్తి అయి నమః అని పఠించండి. అత్యద్భుతమైన అదృష్ట ఫలితాలు మీదే అయి తీరుతుంది.
श्रीमन्नारायण नारायण हरि हरि 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 ఇప్పుడు సంఖ్యాపరంగా తెలుసుకోబోతున్నాము. 1వ తారీఖు, 10వ తారీఖు, 28వ తారీఖున పుట్టిన వారికి ఏకత్వం కల సూర్యనారాయణ తత్వము, ఆ ప్రత్యక్ష దైవము, ఆ శ్రీరామచంద్రమూర్తి అధిదేవతలుగా ఉన్నారు. కాబట్టి ఈ చిత్రాలను ఆరాధిస్తూ పూజించండి. ఏకతత్వముతో ఒకే మాట, ఒకే బాణం, ఒకే బాట అని తత్వముతో అన్నింటా విజయాన్ని సాధించండి. 2వ సంఖ్య కలవారు 2, 11, 20వ తారీఖులలో పుట్టినవారు చంద్రాధిపత్యము కలవారు. వీరు ఓం చంద్రశేఖరాయ నమః అనుకొని ఆ చంద్రశేఖరుడి చిత్రాన్ని సోమవారం రోజు గనక పూజించితే మంచి సత్ఫలితాల్ని పొందుతారు. 3వ సంఖ్య 3వ తారీఖు, 12వ తారీఖు, 30వ తారీఖులలో పుట్టిన వారికి ముఖ్యమైన అధిదేవత దక్షిణామూర్తి బృహస్పతి. ఈయన కరుణా కటాక్షం లేకుంటే వివాహ బలం అన్నది దొరకదు, ఉద్యోగం అన్నది దొరకదు. కాబట్టి ఓం దక్షిణామూర్తి అయి నమః అంటూ దక్షిణముఖముగా ఆ దక్షిణామూర్తి చిత్రాన్ని పెట్టి పూజించితే చక్కటి ఫలితాన్ని పొందుతారు. గురుబలంతో మున్ముందుకెళుతారు. ఇక 4వ సంఖ్య. ఈ 4వ సంఖ్య మాత్రం త్రికోణ తత్వముతో కాకుండా చతుర్విధములుగా ఉన్నాయి. చతుర్విధములుగా ఉన్నది కాబట్టే రాహు తత్వము కలది. అటువంటి సంఖ్య 4, 13, 22, 31. ఈ 4 తేదీలలో జన్మించిన వారికి రాహు అధిపతి. అటువంటి రాహువుకు పరమాత్మ అంశ దుర్గాదేవి. ఆ దుర్గాదేవిని పఠిస్తే దుర్గతులన్నీ తొలగిపోతాయి. ఓం ఐం దుం దుర్గాదేవి అయి నమః అనుకుంటూ దుర్గాదేవిని ప్రతిష్ఠ చేసి పూజించండి. రాహుకేతు దోషములను తొలగించుకోండి. ఇక 5వ సంఖ్య 5వ తారీఖు, 14వ తారీఖు, 23వ తారీఖుల్లో పుట్టినవారు బుధాధిపత్యము కలవారు. ఈ సంఖ్యకు బుధుడు అధిపతి. ఆ పరమాత్మ అంశ శ్రీమన్నారాయణుడు ఆ లక్ష్మీనారాయణుడి చిత్రాన్ని కానీ కుబేర చిత్రాన్ని కానీ ఉత్తర దిశగా ప్రతిష్ఠ చేసుకుని ఓం వైశ్రవణాయ నమః, ఓం బ్రాహ్మబుధాయ నమః, ఓం కుబేరాయ నమః అంటూ త్రిమంత్రములను పఠించండి. త్రిమధురం సమర్పించండి. చక్కటి అదృష్ట ఫలితాలు మీదే అయి తీరుతుంది. 6వ సంఖ్య 6వ తేదీ కానీ 15వ తారీఖున కానీ 24వ తారీఖున కానీ పుట్టిన వారికి శుక్రుడు అధిపతి. ఈ శుక్రాధిపత్యము ఉంటే శారీరక ప్రకాశము, మానసిక వికాసము కలిగి అన్నింటా విజయాన్ని సాధిస్తారు. లక్ష్మీదేవిని ప్రతిష్ఠ చేసుకోండి. లేకుంటే లక్ష్మీ నరసింహస్వామినైనా ప్రతిష్ఠ చేసుకోండి. ఆ మంత్రాన్ని ఇప్పుడు నేను చెప్తున్నాను. ఓం లక్ష్మీనారాయణాయై నమః, ఓం భార్గవ్యై నమః, ఓం శ్రీమాత్రేయై నమః అనుకుంటూ జపించండి. చక్కటి అదృష్ట ఫలితాలను పొందండి. ఇక 7వ సంఖ్య 7వ తారీఖు, 16వ తారీఖు, 25వ తారీఖులలో పుట్టిన వారికి కేతువు అధిపతి. ఆ కేతువు పరమాత్మ అంశ గణపతి. కాబట్టి గణపతిని ఓం లంబోదరాయై నమః, ఓం సప్తగిరీశాయై నమః, ఓం ఛాయాదోష నివారణాయై నమః అని ప్రార్థన చేసుకోండి. ఆ త్రిదేవతలు
తప్పకుండా మీలోని ఛాయా దోషములనన్నింటినీ తొలగించి అదృష్ట ఫలితాల్ని అందచేస్తారు. ఇక 8వ సంఖ్య. ఈ 8వ సంఖ్య మిస్టిక్ సంఖ్య. ఆ మిస్టిక్ నెంబర్ని చూసి మాయా సంఖ్య అని భయపడుతుంటారు. అటువంటి భయం అన్నది అవసరం లేదు. అత్యద్భుతమైన అష్టలక్ష్మి కరుణా కటాక్షము కల సంఖ్య ఇది. 8వ తారీఖు 17వ తారీఖు పుట్టిన వారికి అష్టలక్ష్మి కరుణా కటాక్ష వీక్షణం, అష్టదిక్పాలకుల కరుణా కటాక్ష వీక్షణం, అష్టైశ్వర్య భోగభాగ్యములు తప్పకుండా కలిగి తీరుతాయి. అష్టలక్ష్మి ప్రార్థన చేసుకోండి, మంచి సత్ఫలితాలను పొందండి. ఇక 9వ సంఖ్య 9, 18, 27వ తారీఖులలో పుట్టిన వారికి కుజుడు అధిపతి. కుజుడికి పరమాత్మ అంశ సుబ్రహ్మణ్యేశ్వరుడు, లలితాదేవి. వీరిని గనుక మంగళవారం రోజున పూజించగలిగితే ఓం సాం శరవణ భవాయై నమః, ఓం శ్రీమాత్రే నమః అనుకుని ప్రార్థన చేసుకోగలిగితే అన్ని దోషములు నివారణ కలిగి అత్యద్భుతమైన ఫలితాలను మీరు పొంది తీరుతారు. ఇన్నాళ్ళు నేను చేస్తున్న ముద్రలన్నీ ఈ కరములతోనే. మన కరములే శ్రీకరములు, శుభకరములు, యశస్కరములు, శ్రేయస్కరములు, లక్ష్మీకరములు. ఇటువంటి అద్భుతమైన కరములతో మన కర్తవ్యాన్ని చేస్తూ ఉంటే ఆ కరలక్ష్మి కరుణ కటాక్షం కలిగి తీరుతుంది. అనేక వేల ముద్రలను ఈ కరములతోనే 72,000 నాడులని ఏకాగ్రతతో అనుసంధానం చేసి ఆ దేవదేవుడు నాకు అందిస్తే నా మనోనేత్ర చిత్రాన్ని ముద్రగా మీకు అందిస్తూ ఇన్నాళ్ళు వచ్చాను. అతి పవిత్రమైన ముద్రలన్నీ అద్భుతమైన ఫలితాల్ని కలిగిస్తూ వస్తున్నాయి. ఈ హస్తముద్రలు, కరముద్రలు ఆధారం ఎక్కడుంది అని వెతుక్కుంటూ వెళితే చివరికి నిజమైన ముద్ర అంతరిక్ష రుద్ర ముద్ర, ఆ రుద్రనేత్ర ముద్ర నాకు అందింది. నాకు కాదు, ఈనాడున్న సైంటిస్టులకి, అంతరిక్ష పరిశోధనా సంస్థ అయిన నాసా వారి అబ్జర్వేటరీ కెమెరాలకు ఆ రుద్రనేత్రం ఆవిష్కారమైంది. 2 ఏళ్ల క్రితం ఆవిష్కృతమైన ఈ రుద్రనేత్ర ముద్ర ఎర్రటి కనుపాపలతో కాలచక్రాన్ని తెలియచేస్తూ అన్ని గ్రహ మండలాల్ని, పాల పుంతల్ని తనలోనే దర్శించుకుంటూ సందర్శింపచేస్తూ ఉన్నదే ఈ రుద్రనేత్ర ముద్ర. దాన్ని వారు ఐ ఆఫ్ ది గాడ్ అని పెట్టారు. ఆ దేవనేత్రం, ఆ రుద్రనేత్రం ఆ హరులది. హరి అన్నా, హరుడన్నా, శివుడన్నా, విష్ణువన్నా ఒక్కటే. అదే తత్వముతో క్రిందటి నెల వైకుంఠ ఏకాదశి రోజున ఆ రుద్రనేత్రములో నేను కూడా భాగమై ఉన్నాను అంటూ అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. అదే మరొక శక్తివంతమైన రుద్రనేత్ర తత్వానికి సమతుల్యమైన కాలచక్రం ముద్ర. ఆ శ్రీహరి చేతిలోని సుదర్శన చక్రం ముద్ర. అంతు చిక్కని ఆ హస్తముద్రని చూసి సైంటిస్టులు నివ్వెరపోయారు. ఏమిటి హస్తం, ఎక్కడిది హస్తం అని ఆశ్చర్యపోయారు. నీలవర్ణం మేఘముతో ఉన్న ఆ హస్తము ఎడమ చేతిలో కాదు, కుడి చేతితో ఇలా దర్శించచేసింది. ఈ కుడి చేతి హస్తములోనే కొన్ని వేల సంవత్సరాల క్రితమే శ్రీహరి హస్తములో పాలకడలిపై ఇలా సుదర్శన చక్రం గిర్రున తిరుగుతూ కాలచక్రం తానే అయి సర్వ
మానవాళికి జనన మరణ కారణ చక్రమై ఉంది. అటువంటి కారణభూతమైన అభయహస్త చక్రము, సుదర్శన చక్రము నీలిమేఘ వర్ణములతో అనేక కోటాను కోట్ల నక్షత్ర సమూహములతో ఇలా ఆవిష్కృతమైంది. ఈ 2 వేళ్ల పైన సుదర్శన చక్రం రివ్వున తిరుగుతూ ఓంకార ధ్వనితో ఓంకార రూపం కూడా అందులో కనిపించింది. అటువంటి అద్భుత దృశ్యాన్ని సైంటిస్టులు ఏ నామకరణం చేయాలో ఈ హస్తం ఏమిటో అర్థం కాకుండా హ్యాండ్ ఆఫ్ ది గాడ్ అని పేరు పెట్టారు. అదే శ్రీహరి యొక్క కరము, శ్రీకరము, సుదర్శన చక్రహరము. అటువంటి ముద్రని నేను ఏనాడో సందర్శింప చేసుకొని నాకంటే కొన్ని వేల సంవత్సరాల క్రితమే యోగీంద్రులు, మునీశ్వరులు వారందరూ సందర్శించుకొని శిల్పాలుగా, చిత్రాలుగా మలిచారు. ఆ ముద్రలనే ఇన్నాళ్ళు ఆరాధిస్తూ వస్తున్నాము. అటువంటి రుద్రనేత్ర ముద్రతో శ్రీహరి కర సుదర్శన చక్ర ముద్రని కూడా మేళవించి హరిద్ర వర్ణముతో రుద్రనేత్ర ముద్రని, సుదర్శన చక్ర ముద్రని కలగలిపి సర్వజనమానవాళికి విశ్వశాంతికి తోడ్పడాలి, మీకందరికీ తోడు నీడై అభయహస్తంగా ఆ శ్రీహరి సుదర్శన చక్రం మీలోని గత జన్మ దోషములను పాపములను ఖండించి వేయాలి. ఆ రుద్రనేత్రములోని ఎర్రటి ప్రకాశ కాంతులు, తేజస్సు మీ మనస్సుకు వికాసవంతం కలిగించాలి. నాసా వారికి అందిన ఫోటో ఆ సైంటిస్టులకి, ఎక్స్రే నేత్రానికి అందిన, అబ్జర్వేటరీకి అందిన దృశ్యము భూమికి వచ్చి చేరాలంటే 17,000 సంవత్సరాలు పడుతుంది. ఆ కాంతి పయనం అటువంటిది. కానీ దానికంటే వేగమైనది, దానికంటే శక్తివంతమైన అబ్జర్వేటరీ మన మనోనేత్రం. ఆ నేత్రంతో ఎన్నో వేల సంవత్సరాల క్రితమే ఆ విష్ణు హస్తాన్ని దర్శించుకోగలిగాం. అటువంటి అద్భుతమైన ముద్రని నేనిప్పుడు చిత్రించి మీకు అందచేస్తున్నాను. ఈ వారం వరంగా అందుకోండి. ఈ ద్విశత శుభ సందర్భాన హరిహరులు ఒక్కటే, సుదర్శన చక్రం ఒక్కటే, రుద్రనేత్రం ఒక్కటే, కాలచక్రం ఒక్కటే. సర్వత్రా ఆ హరిహరుల కాల యంత్రము, తంత్రము, మంత్రము ఎలా ఏకత్వమై ఉందో ఇప్పుడు నేను చిత్రించి చూపించబోతున్నాను. హరిహర రుద్రనేత్ర శ్రీచక్ర పవిత్ర ముద్రని ఇప్పుడు మనం దర్శించుకోబోతున్నాం. హరిహరులొక్కటే. అంతరిక్షాన ఇలా నేత్ర దర్శనం కొన్ని వేల సంవత్సరాల క్రితమే సంభవించింది. అందుకే సంభవామి యుగే యుగే అన్నారు. ఆ రుద్రనేత్రం ఇలా నాసా వారి అంతరిక్ష అబ్జర్వేటరీలలో ఈ నేత్రం సాక్షాత్కారమైంది. అదే నేత్రంలో ఈ సంవత్సరం ముక్కోటి వైకుంఠ ఏకాదశి రోజున సుదర్శన చక్ర కరము, శ్రీహరి కరము నీల వర్ణముతో సాక్షాత్కారమైంది. దాన్ని హ్యాండ్ ఆఫ్ ది గాడ్ అని నాసా వారు నామకరణం చేశారు. ఈ కుడి చేతితోనే ఓంకారమనే ముద్రతో అరుణ కాంతులతో సుదర్శన చక్రము ఈ హస్తము పైన ఉండటము ఒక విచిత్రమైతే, ఈ హస్తము మధ్య భాగము నుండి ఇలా కాంతులు వెలువడుతుండటం మరొక విచిత్రమైంది. ఈ హస్త వర్ణము కూడా నీలమేఘ వర్ణముతో ఉంది. ఈ రుద్ర నేత్రము కూడా ఎర్రటి తేజో వర్ణముతో ఉంది. ఈ సుదర్శన యంత్రమే, ఈ రుద్ర నేత్రమే, ఈ శ్రీహరి హస్తమే త్రికళ ముద్రగా మారి మీకందరికీ ఈ హరిద్రవర్ణము నుండి, ఈ హస్తము నుండి అతి శక్తివంతమైన
పవిత్ర తరంగములు ఈ భక్తి తరంగముల నుండి మీ ఇంట చేరునుగాక. శక్తివంతమైన లక్ష్మీ కరుణ కటాక్షం అష్టైశ్వర్య భోగభాగ్యములు మీకు కలుగునుగాక. ఈ సుదర్శన యంత్రము నుండి శక్తివంతమైన కాలచక్ర తంత్ర యంత్ర మంత్ర శక్తి కిరణములు మీ ఇంట ప్రవేశించునుగాక. అన్నింటా విజయమును కలిగించునుగాక. నీ ప్రతాపమున కట్టమేది లోకమున సరివేరే నీకు మరి సర్వేశ్వరా హరి. హరిహర రుద్రనేత్ర శ్రీచక్ర పవిత్ర ముద్ర నుండి, ఈ శివలింగ ఆకృతి నుండి, ఈ రుద్ర నేత్రము నుండి, ఈ సుదర్శన చక్రము నుండి, ఈ తిరునామ ముద్ర నుండి, ఈ షట్కోణ ముద్ర నుండి, ఈ కాల యంత్రము నుండి, ఈ కాల తంత్రము నుండి, ఈ కాల మంత్రము నుండి, ఈ సుదర్శన చక్ర కరము నుండి శ్రీకరములై అష్టైశ్వర్య భోగభాగ్యములను మీ ఇంట ప్రవేశించాలని కోరుకుంటూ, లక్ష్మీ కటాక్షం కలగాలని కోరుకుంటూ, సర్వత్రా అష్టలక్ష్మి ఐశ్వర్య భోగభాగ్యములు అష్ట దిక్పాలకుల నుండి మీరు అందుకోవాలని కోరుకుంటున్నాను. మురళీ శరణంటే రక్షించితి దాసులను ముంగిట శ్రీ వెంకటేశ మూలమము నీవే హరి. నీ ప్రతాపమున కట్టమేది లోకమున సరివేరే నీకు మరి సర్వేశ్వరా హరి. నీ ప్రతాపమున కట్టమేది లోకమున సరివేరే నీకు మరి సర్వేశ్వరా హరి. హరి ఇప్పుడు నేను చిత్రించిన హరిహర రుద్రనేత్ర శ్రీచక్ర పవిత్ర ముద్ర వలన మీలోని దోషములన్నీ తొలగిపోవాలి. మీరు గత జన్మలో చేసిన ప్రారబ్ధ